నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు బంజారాహిల్స్లో ఉన్న అమ్మవారి టెంపుల్కి కుంకుమ పూజ నిర్వహించడం జరిగింది బీజేపీ ఆధ్వర్యంలో. సో మరి ఈ కుంకుమ పూజ చేద్దామని వెళ్తున్న బీజేపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అందరినీ ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది రాష్ట్రంలో. సో మరి బీజేపీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును కూడా హౌస్ అరెస్ట్ చేశారు. సో మరి దీనిపై మనతో పాటు ఫోన్-ఇన్లో మాట్లాడడానికి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి లైన్లో ఉన్నారు, ఫోన్-ఇన్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే సార్, జై శ్రీరామ్. నమస్తే అండి. సార్ ఎట్లా చూస్తారు అంటే ఇప్పుడు హిందూ గుళ్ళపై వరుసగా దాడులు జరుగుతూ ఉన్నాయి, దాన్ని కాపాడడానికి పోయిన వాళ్ళపై కూడా అక్రమంగా అరెస్టులు చేసి కేసులు పెడతా ఉన్నారు. ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? ఏంటి అంతే కొత్త ఏముంటుంది, ఇది అంటే కొద్దిగా లేట్ అవుతుంది కానీ ఇంకా ముందు కూడా జరగాల్సిన ఇవే కదా. ఇప్పుడు హిందువులు ఆలోచించుకోవాలి, మన ధర్మాన్ని, మన గుళ్ళని, మన దేవతలని గౌరవించే వ్యవస్థ ఉండాలా లేదా? ఓకే, లేదు ఓల్డ్ సిటీ దారుల్ సలాంకి వెళ్ళి ఆర్డర్స్ వస్తే పనిచేసే ప్రభుత్వాలు ఉండాలా? ఓకే, ఇది ఎవరినో అంటే తప్పేమైందండి. మనం ఓటేసి వాళ్ళని గెలిపించుకొని హిందూ ద్రోహులని అంటే హిందూ వ్యతిరేక భావజాలం ఉన్న పార్టీలను గెలిపించుకొని ఈ రోజు ఇట్లాంటి సంఘటనలు దాని మీద కొత్తగా అంటే నేను అనుకోవటం లేదు కొత్త వింత అంటే రాను రాను ప్రాక్టీస్ కూడా చేసుకుంటున్నారు. ఇక రాబోయే రోజులలో అన్ని ఇవే కదా, గుళ్ళు గోల కొట్టడము, మసీదులు కట్టడమే కదా. అంటే హిందూ గుళ్ళను కాపాడుకోవడం కోసం ఇన్ని కష్టాలు పడాలా సార్? అంటే 92 నుంచి 70% వచ్చినప్పుడు ఇంకా కష్టం మీద కష్టం. ఇంకా గుళ్ళు పోతే నువ్వు కాపాడుకునే కష్టం కదా, ఇంకొక 10% తగ్గితే. ఓకే, అంటే నిజాలు చెప్తే కొద్ది ఇబ్బందిగా ఉందా? ఓకే, నిజాలు చెప్తే ఇబ్బందిగా ఉందా? ఇంతకుముందు గతమంతా గుళ్ళు కూడా చరిత్రనే కదా. అప్పుడు మొఘలాయిలు కావచ్చు, మోడీ కావచ్చు, లోడీ కావచ్చు, ఒకప్పుడు లోడీలు వాళ్ళు పాత ఏమంటారు ముస్లిం పరిపాలకులు మొత్తం మన దేశంలో ఉన్న హిందూ సంస్కృతిని మొత్తం సర్వనాశనం చేసిన చరిత్ర ఉంది కదా. వాళ్ళు ఇప్పటి నుంచి ట్రయల్ చేస్తున్నారు. ఎట్టయితే పర్సెంటేజ్ పెరుగుతున్నదో వాళ్ళు ఏమంటారు అంటే కూల కొట్టుకుంటూ పోతే ఇట్లా ఇప్పుడు డైరెక్ట్ కొట్టుకుంటూ వాళ్ళు చెప్పే ప్రభుత్వం ఉంటది కదా, ఆ ప్రభుత్వంతో చేయిస్తారు ఈ పనులు. ఆ ప్రభుత్వం చెప్పినట్టు అధికారులదే తప్పు. ఓకే, మరి ఇదే అధికారులు యూపీలో ఉన్నారు, ఎట్లున్నారు? అవును అవును, ఇదే యూనిఫామ్ కదా, అవును, ఇదే ఐపీసీ కదా, ఇండియన్ పోలీస్ సెక్షన్ కదా. అంటే ప్రభుత్వ లోపమే అంటారు ఇదంతా? ప్రభుత్వ లోపంగా అని చెప్పకపోతే హిందువుల లోపం. ఓకే, ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలో తెలియని ఒక మాయలో ఉన్న హిందువులని మనం ప్రభుత్వాన్ని ఎట్లా తప్పుపడతాం? ఓకే, సో అంటే హిందువులలో ఐక్యత లేదంటారా? లేకనే కదా హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు వస్తున్నాయి. ఓకే, హిందూ ఐక్యత ఈ సమస్య ఎందుకు వస్తుంది? ఇప్పుడు మజ్లిస్ పార్టీ దారుల్ సలాం చెప్పే పార్టీ ఎందుకు ఉంటది? ఓకే, ధర్మం చెప్తే గీతాసారము భారతదేశ రాజ్యాంగం ప్రకారము ప్రజాస్వామ్య విలువలతో కూడుకున్న ప్రభుత్వం వచ్చేది ఇక్కడ. ఓకే, హిందువులకే ఇష్టం లేదు అట్లాంటి ప్రభుత్వం రావడం. ఓకే, సో అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకు మరి దీనిపై కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు ఎవరు ఎందుకు మాట్లాడేటంటే ఏం చెప్తారు సార్? వాళ్ళు ఇంకా ఇప్పుడు ఏదో సీఎం గారు అన్నట్టు కన్వర్టెడ్ బీస్ అని ఒక పదం వాడిండు. ఓకే, వాళ్ళు ఫ్యూచర్ లో కన్వర్టెడ్ ముస్లిమ్స్ అందరు. ఓకే, అంటే గతంలో చెప్పండి. ఇప్పుడు కన్వర్టెడ్ ముస్లిమ్స్ అంటే వాళ్ళదే కదా, ఇంకా గుళ్ళు తర్వాత మసీద్ కట్టుకుంటామని చాలా ఇప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నారు కాంగ్రెస్ కూడా. ఓకే, ఓకే, సో అంటే గతంలో హైడ్రా టైంలో కూడా ఫాతిమా కాలేజ్ కావచ్చు అక్కడ ఓఎస్సీకి సంబంధించిన దాన్ని ఇప్పుడు ఎడ్యుకేషన్ టైం కాబట్టి కూల్చలేమని చెప్పేసి మాట్లాడారు, కానీ ఇప్పటివరకు దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ ఇట్లా హిందూ గుళ్ళపై దాడులు చేస్తూ ఉన్నారు, ఎందుకు మరి ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తుందంటే ఏం చెప్తారు? ప్రభుత్వం అదేనండి, ప్రభుత్వమే ముస్లిం లీగ్ ప్రభుత్వము. ప్రభుత్వమే ముస్లిం లీగ్ సౌదీలా, ఇరాక్ లో, ఇరాన్ లో ఉన్న ప్రభుత్వమే తెలంగాణలో ఉంది. ఓకే, ఆ భావజాలంతో కూడినాం. ఎరుగు మాత్రమే ప్రజాస్వామ్యయుతంగా పైకి కనబడుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే చెప్పండి, ఇప్పుడు ఒకవేళ ఈ ఫోన్ వింటున్న ప్రతి ఒక్కరు చెప్పాలి ఈ సంఘటన. ఒక చిన్న నా స్నేహితుడు ఉన్నాడు నాంపల్లి ఎమ్మెల్యే, అట్లాంటి ఒక్కడున్న చాలు. మా హిందువులందరినీ వదిలిపెట్టండి. చాలా ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణ ఈరోజు, ఛాలెంజ్ చేస్తున్నా ప్రభుత్వానికి కూడా. నా స్నేహితుడు అజిత్ నాంపల్లి ఎమ్మెల్యే, ఒక్కసారి రాత్రి అలా గుడికాడికి, పెద్దమ్మ గుడికాడికి అసలు ఎవరున్నారు అక్కడ, పోలీసులు ఉండరు, ఎవరుండరు, ఏ వ్యవస్థ ఉండదు. ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణలో నేను. అంటే ప్రభుత్వ స్థలాలలో కూడా అనేక ఉన్నాయి, మసీదులు కావచ్చు, ఇలా చాలా ఉన్నాయి. మరి వాటి జోలికి పోకుండా ఎందుకు మరి వీటి జోలికి వస్తా అన్నారు కావచ్చు?
మళ్ళీ అదే చెప్తుంటే మళ్ళా ఉమ్, రాను నేను మొన్న కూడా ఏదో అన్నాను సందర్భంలో, ఏదన్నా అవసరం ఉంటే నా అక్బరుద్దీన్తో చెప్పిస్తానని అన్నాను ప్రభుత్వానికి కూడా. ఓకే. అంటే అక్బరుద్దీన్ ఇప్పుడు ఉదాహరణకు ఏదైనా హిందూ వ్యతిరేక ప్రభుత్వమేనండి. ఇప్పుడు రాఖీలకు బస్ ఛార్జీలు పెంచలేదండి. రాఖీ అవును, మరి దారుణం సార్ అది అయితే. రాఖీ ఇప్పుడు అని దారుణం అండి. ఇక ప్రతి ఒక్కడు దారుణం అనుకుంటూనే ఉన్నారు ఇట్లనే. ఆపేటోడు లేడు. ఇదేం దరిద్రం అండి. అంటే దాదాపు నిన్న నేను కూడా ఊరు నుండి వస్తుంటే 340 ఉండాల్సిన టికెట్ 460 పెంచిళ్ళు. ఏమనంటే పండగ పేరు అని చెప్తా ఉన్నారు. ఇదేనా ప్రజాపాలన? రంజాన్ పెంచమను, బక్రీద్కి పెంచమను, క్రిస్మస్ పెంచమను. హిందువులంటేనే చులకన, హిందువుల పండుగలంటే చులకన, వాళ్ళకు ఆదాయ వనరులు ఎవైతే ఉచితాలకు తాయిలాలు కావాలో హిందువులని అప్పుడు ఔరంగజేబుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం తేడా లేదండి. అప్పుడు అతను జీజే పేరు మీద పన్ను వసూలు చేశారు, ఇప్పుడు వీళ్ళు రాఖీ పౌర్ణమికి వసూలు చేస్తారు. తేడా ఏముంది? అప్పుడు ముస్లిం రాజు అయినా ఇప్పుడు హిందూ రాజు హిందూ ముఖ్యమంత్రి అయినా తేడా ఏం లేదండి. ఓకే. సో ఎట్లా వస్తుంది సార్ అంటే ఈరోజు ఈ టెంపుల్ సంబంధించిన కుంకుమ పూజ చేద్దామని వెళ్తున్నా మీ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, ఇలా అనేక మందిని కూడా ఎక్కడికక్కడ నిర్బంధాలు చేసి హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో మరి ఒక పక్క ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? ప్రజాపాలన పనికిమాలిన పాలన అనేది పక్కన పెడితే ఈ రోజు ఒక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడికి పూజకి వెళ్ళటానికి అనుమతి లేకపోతే ఇది భవిష్యత్తులో హిందువులందరికీ ఒక సింబాలిక్. అంటే ఒక భారతీయ జనతా పార్టీ నేషనల్ పార్టీ మనం కంట్రీని రూల్ చేస్తున్న పార్టీ అధ్యక్షుడికి ఈ రకమైన పరిస్థితి ఉంది రాష్ట్రంలో, ఇంకా మిగతా హిందువులకు ఏ రకంగా ఉంటుంది భవిష్యత్తులో మీరు ఆలోచించుకోండి. ఓకే. సో ఫైనల్ ఏం చెప్తారు సార్ హిందువులకు కావచ్చు, బీజేపీ కార్యకర్తలకు కావచ్చు, ఈ టెంపుల్ సంబంధించిన గురించి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ పోరాటం ఆపుతారా, కొనసాగుతుందా? పోరాటము చివరి శ్వాస ఉన్నంత వరకు ఆపమండి. ఓకే. ఏదైతే కాషాయ వర్ణం ఉన్నదో, సనాతన ధర్మం ఉన్నదో, చివరి వరకు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇంకా విశ్వ పరిషత్ కావచ్చు, హిందువులు కావచ్చు, ఈ పోరాడుతుంటాము. ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఆ దాష్టికాలను ఎదుర్కొంటాము. ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మెడలు వంచుతాము. అక్కడనే కుంకుమార్చన కాదు కదా, 365 కుంకుమార్చన చేసే కార్యక్రమాలు కూడా చేస్తాం. మా పెద్దమ్మ తల్లి దగ్గర ఏ 4 दिन का सरकार है, ये रहेगा नहीं रहेगा, आने वाला सरकार हमारा है. 1000 गज नहीं तो 1 एकड़ में हम जो मंदिर పెద్దమ్మ తల్లి का मंदिर बना के 325 రోజులు కుంకుమార్చన చేస్తాం అక్కడ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫోన్లో జాయిన్ అయినందుకు. ధన్యవాదాలు. ఓకే.